ఓ హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత. శ్రీ సరస్వతి నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయం మదిపాటలానాం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరమూల నివాసం భావయామి పౌమాననందనం. ఆంజనేయ చరిత్ర అంటే అందరికీ కూడా తెలిసినటువంటిది. ప్రతి ఒక్క చిన్నపిల్ల కూడా ఈ రోజుల్లో ఆంజనేయ చరిత్ర అంటే చకచకా చెప్పేస్తారు. కానీ ఆయన తత్వం మాత్రం చాలా నిగూఢమైనది. ఆయన యొక్క దివ్య చరిత్రను చెప్పుకుంటే మాత్రమే మనకు ఆయన యొక్క నిగూఢ తత్వం అర్థమవుతుంది. ఆంజనేయుడికి హనుమంతుడు, మారుతి అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి. మొదటి వాటి అర్థం ఏమిటో మనం పరిశీలిద్దాం. ఆంజనేయుడు అంజనాదేవి పుత్రుడు గనుక ఆంజనేయుడు అనే పేరు వచ్చిందని అందరికీ తెలుసు. అంజనం అంటే ప్రీతి కలిగించటం, అంటే ఆంజనేయుడు ఆనందాన్ని కలిగించేవాడు స్వామి అని అర్థమవుతున్నది. ఆనంద స్వరూపుడు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు మనం. అంజు వ్యక్తి మ్రక్షణ కాంతి గతిషు అనేటువంటి ధాతు ఉంది. వివేచన చేయటం, స్నేహంగా ఉండటం, కోరుకొనటం, తెలుసుకొనటం అనేవి దీని అర్థాలు. దీన్ని బట్టి ఆంజనేయుడు అంటే వివేకం కలిగించేవాడు, స్నేహశీలి, కోరికలు తీర్చేవాడు, బలవంతుడు, జ్ఞానస్వరూపుడు అనేటువంటి అర్థాలు వస్తున్నాయి. అంతేగాక అంజనః అంటే వాయువు, కదిలేవాడు అని, కదిలించేవాడు అని కూడా అర్థం వస్తుంది. దీనివల్ల ఆంజనేయ అంటే వాయుపుత్రుడు అనే అర్థం చెప్పుకోవచ్చు. ఇక రెండవది హనుమంతుడు. దీని యొక్క సంస్కృత రూపం హనుమాన్. హను అంటే దవడల మీద భాగం, హనుమాన్ అంటే పెద్ద దవడ గలవాడు. ఆయన కుడి దవడ బాగా ఉబ్బి ఉంటుంది కాబట్టి స్వామి హనుమాన్ అయ్యాడు. హనుమాన్ అంటే జ్ఞానవంతుడు, సంహరించేవాడు అని కూడా అర్థం వస్తుంది. అంటే సంహరించేవాడు శివుడు గనుక హనుమాన్ శివస్వరూపుడు అని కదా. ఇక తర్వాతి పేర్లు మారుతి. మరుత్ అంటే వాయువు, దేవతలు అని కూడా అర్థం. ఈయన వాయుపుత్రుడు, సమస్త దేవతా అంశాలు కలిగిన వాడు గనుక ఈయన మారుతి అని పిలువబడుతున్నారు. ఋతు అంటే దుఃఖం, ధ్వని. మా అంటే లక్ష్మి, దుఃఖాన్ని నివారించేవాడు, మంగళప్రదమైన ఓంకార రూపమైనటువంటి ధ్వని చేసేవాడు కనుక ఆయన పేరు మారుతి. హనుమంతుడు విష్ణు స్వరూపుడు కాబట్టి లక్ష్మీదేవి జపించేటువంటి నామం మారుతి అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా చూస్తే మూడు పేర్లలోనూ ఆయన యొక్క ప్రధాన తత్వం వ్యక్తమవటమే గాక ఆయనలో శివాంశ కేశవాంశ రెండు ఉన్నాయని కూడా అర్థమవుతుంది. ఈ విషయాలన్నీ కూడా రామాయణంలోని సుందరకాండలో, ఉత్తరకాండలో చెప్పబడ్డాయి. అంటే హనుమంతుడి యొక్క తత్వంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అదేమని చెప్పుకుందామా? జయ గురుదత్త, శ్రీ గురుదత్త.